ఈ ఏడాది 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామన్నారు మంత్రులు. దసరా ముందే భూమి పూజ చేస్తామని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం దేశంలో ఆదర్శంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడేది లేదని చెప్పారు. ఇచ్చిన హామీలపై మాట తప్పమన్నారు లీడర్లు. దేశానికి రోల్ మోడల్ గా యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు ఉంటాయన్నారు. సెక్రటేరియట్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మోడల్ ను మంత్రులు కోమటిరెడ్డి, పొన్నంతో కలిసి రిలీజ్ చేశారు భట్టి. 1000కి పైగా ఉన్న గురుకులాల్లో 600కు పైగా స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు కోమటిరెడ్డి. ఈ నెల 11న స్కూళ్ల నిర్వహణలకు శంకుస్థాపనలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో సి శాంతికుమారి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించాం. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసినా కనీసం పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలేదు ఆ ప్రభుత్వానికి. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. 10 ఏళ్ల ప్రజల కష్టాలు, బాధలకు ముగింపు పలికేలా కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాచారం, తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. కొత్త చట్టానికి ముందే గ్రామాల్లో యంత్రాంగం పునరుద్ధరణ చేస్తామన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి. డిప్యూటీ కలెక్టర్లు 257 మంది రెవెన్యూ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. త్వరలో కొత్త 6R చట్టం తీసుకురాబోతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ప్రతి ఒక్కరికి, భూ ఆసాములకి ఒక భరోసా కల్పించడంతో పాటు మా రెవెన్యూ వ్యవస్థలో మా కుటుంబ సభ్యులైన రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ కూడా భద్రత కల్పించడంతో పాటు నీతిగా, న్యాయంగా మంచి పరిపాలన ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండే దిశగా పయనించే దాని గురించి విస్తృతంగా చర్చించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో తప్పకుండా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణలో భూములున్న ప్రతి ఒక్క ఆసామికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. కొత్తగా ఎన్నికైన గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ బ్యాంకెట్ హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. లక్ష్య సభ్యత్వం తీసుకునే దిశగా కుల సంఘాల ప్రజల్లో 100-200 మంది ఎవరుతున్నారో లిస్ట్ అవుట్ చేయని మీ కార్యవర్గంతో పిలిచి కార్యాచరణ తీసుకుని మీరు అయింది అన్న రోజు 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. కార్యాచరణ 33 జిల్లాలకు ఎవరెవరు టీం పోతారు, దానికి వ్యవస్థ ఎట్లా మనం ప్లానింగ్ చేసుకున్నారు. ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే మేము ఎలక్షన్స్లో 60 ఓట్లు ఒక మనిషిని పెట్టుకొని, అట్లా మీరు కూడా జిల్లాలో ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ సెక్షన్ల ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్ట్, అడ్వకేట్, ఇట్లా ఏ డాక్టరు, ఏ ప్రొఫెషన్లు ఉన్నారో ప్రొఫెషనల్ అసోసియేషన్ల అందరూ సభ్యులే విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ. సంస్కృతికి ప్రతిరూపమే బతుకమ్మ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరానికి అందించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు నేతలు. దుబాయ్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి.
మాలలలో ఐక్యత వచ్చేందుకు ఇదే సరైన సమయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సమాజంలో మాలలకు సరైన గౌరవం దక్కేందుకు మాలా ఉద్యోగులు కృషి చేయాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన మాలా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వివేక్ పాల్గొన్నారు. మాల జాతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు వివేక్. జాతి కోసము మనం పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచన మీద ఉండాలి. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే జాతిని ఆదుకునే పరిస్థితి రావడం జరిగింది. మనం అందరం కూడా కలిసి దీంట్లో పనిచేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ మేము ఇద్దరము, నాగరాజు గారు, నేనైతే డెఫినెట్లీ మేము మీకోసం ఉన్నాము. అందరం కలిసి మన జాతిని మనం కాపాడుకుందాము. రేపు గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. 11 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.